ఏంటయ్యా? కిడ్నాప్ కేసుకు వాళ్ళంటి మధుసూదన్ని అరెస్ట్ చేశారంట, మీనన్ని కూడా పట్టుకున్నారంట కదా? అవును సార్, ఇంకా సేపట్లో మీడియా వాళ్ళు వస్తున్నారు. పబ్లిక్ లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన విషయం అనౌన్స్ చేసి వీళ్ళని కోర్టుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం సార్. ఏంటయ్యా తెలివైన వాడివి, నీకు ఫోన్ చేస్తే చాలు విషయం అర్థం చేసుకుంటావనుకుంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటున్నావు. ఏమైంది సార్? కాదయ్యా, ఇది ఎంత సెన్సిటివ్ విషయం. ఇలాంటివి 4 గోడల మధ్య డీల్ చేసుకోవాలి గాని ఇలా నలుగురిలోకి తీసుకెళ్తారా? మధుసూదన్ రావు మా పార్టీ మినిస్టర్ అని మర్చిపోయావా? సిట్టింగ్ మినిస్టర్ మీద ఇలా కేసేలా పెడతారు? కానీ సార్, వీళ్ళిద్దరూ కలిసి డబ్బు కోసం 6గురిని చంపేశారు సార్. అందులో డిప్యూటీ కలెక్టర్ ఓం గారు అబ్బాయి కూడా ఉన్నాడు సార్. తెలుసయ్యా, నాకంతా తెలుసు. నువ్వే కొంచెం చూసి చూడనట్టు వాళ్ళిద్దరినీ వదిలేసేయి. వేరే ముగ్గురొచ్చి నీకు ఈ 6గురి మర్డర్ కేసులో లొంగిపోతారు, సరేనా? వాళ్ళిద్దరినీ వదిలేసేయి. సార్ 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 నా మాట. ఏమైంది సార్? ఎవరు ఫోన్ చేసింది? సెంట్రల్ మినిస్టర్ రామయ్య ఫోన్ చేశాడు. అవునా సార్? మమ్మల్ని వదిలిపెట్టమని మా ప్లేస్లో ముగ్గురొచ్చి లొంగిపోతారని చెప్పుంటాడు. ఏం జడే, బ్యాకప్ ప్లాన్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా నడుపుతా చెప్పు? మీరీ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లినా ఒక్క సాక్ష్యం కూడా రాదు. కేసు పెట్టడానికి ఒక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రారు. వచ్చినా ఎవరూ బతికి బట్టకట్లేరు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీరు మమ్మల్ని మీడియా ముందుకి తీసుకెళ్లి నిలబెట్టడం తప్ప ఇంకేం చేయలేరు. నీ కళ్ల ముందే మేమిద్దరం ఇదే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అది మా దగ్గరున్న డబ్బుకున్న పవర్. నా పవర్ ముందు నీ కాకి డ్రెస్ పనికిరాదు చెడే. అయ్యో మీనన్, నా గురించి అంతా తెలుసంటావు, నా ఫ్యాన్ అంటావు. ఇంతే నన్ను అర్థం చేసుకుంది. ఇవాళ నిజంగా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఆ చనిపోయిన 6గురికి న్యాయం జరిగేలా చేస్తానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే మీ ఇద్దరి లైఫ్ మీద పర్మనెంట్ గా జైల్ స్టాంప్ పడిపోయిన. ఏంటి నడుచుకుంటూ వెళ్తారా? ఇక్కడి నుంచి అంటూ మీరు వెళ్తే అది జైలుకే. గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని జైలుకి పంపుతుంది ఈ జేడి. ఇది ఫిక్స్.